ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తిరుపతిలో టీడీపీ ఇన్ఛార్జ్ బేబీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు. ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వారికి వివరించారు. తిరుపతిని గంజాయి రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామంటున్న టీడీపీ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తిరుపతిలో కూడా టీడీపీ కార్యకర్తలు అదేవిధంగా టీడీపీ ఇన్ఛార్జీలు కూడా పూర్తి స్థాయిలో ఇంటింటికి తిరుగుతూ కూడా వాళ్ళ సమస్యలను అదేవిధంగా ఏ విధంగా ఈ 2 ఏళ్ల పాలనలో జరిగిన పూర్తి వివరాలు అది దగ్గరుండి జేబీ శ్రీనివాస్ గారు కనుక్కునే పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మహిళలందరూ కూడా హారతులు ఇచ్చి మరీ స్వాగతం పలుకుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు జేబీ శ్రీనివాస్ గారు ఉన్నారు. వాళ్ళు మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి సార్, మొట్టమొదటిసారిగా మీరు ఈ తిరుపతి ఇన్ఛార్జ్ పదవిని చేపట్టిన తర్వాత వార్డు తిరుగుతున్నారు. ఏ విధంగా ఉంది స్పందన? ఎలా ఉండదు? ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారండి. ప్రతి ఇంట్లో బెనిఫిషియర్ ఏదో ఒక రకంగా బెనిఫిషియర్ ఉన్నారు. ప్రతి ఇల్లు ఏ ఇంటిని వచ్చేసినా కూడా ఆ ఇంట్లో ఒక పెన్షన్స్ కానీ మన తల్లికి వందనం కానీ లేకపోతే బస్సు కానీ సిలిండర్ కానీ ప్రతి ఒక్క బెనిఫిషియరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. బాబు గారికి థ్యాంక్స్ చెప్పని చెప్తున్నారు పదే అందరూ. అంటే చాలా హ్యాపీగా ఉన్నారు ప్రజలంతా కూడా. అంటే ఇప్పుడు గత 2 ఏళ్ల పాలనల గురించి ఇప్పటికే మీరు మొదటిసారిగా తిరుగుతున్నారు. ఈ ప్రజల్లో ఎటువంటి స్పందన కాదు, ముఖ్యంగా ఎటువంటి సమస్యలు మీకు వాళ్ళు చెప్తున్నారు? ఇక్కడైతే సమస్యలు ఈ వార్డులో అయితే సమస్యలు ఏం లేవండి. కొన్ని వార్డుల్లో అయితే మెయిన్ డ్రైనేజు వాటర్ ఈ 2 ఉన్నాయి. వాటిని అధికారులతో మాట్లాడి త్వరగా అప్పటికప్పుడే మేము సమస్యలు పరిష్కరిస్తున్నాం కూడా. ముఖ్యంగా ఇంతవరకు ఏ నాయకుడు కూడా స్లమ్లో వచ్చి సందుల్లో తిరిగిన దాఖలాలు లేవు. మొట్టమొదటిసారిగా మీరు ప్రతి ఒక్క సందు తిరుగుతున్నారు. ఇక్కడ ఎక్కువ సమస్యలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఏం చెప్తున్నారు? మాకు చిన్నప్పటి నుంచి నేను పుట్టి పెరిగినవాడిని ఇక్కడ. ప్రతి ఈ సందులన్నీ నేను చిన్నప్పటి నుంచి బాగా తిరిగినవాడిని. మళ్ళీ ఒకసారి చూడాలి, ప్రజల కష్టాలు తెలుసుకోవాలి, వాళ్ళకైనా ప్రాబ్లమ్స్ ఉంటే అన్నీ రెక్టిఫై చేయాలనే దీంతో ప్రతి సందు నాకు ఇంకా చాలా టైం ఉంది. ఈ టైంలో మొత్తం ప్రతి సందు ప్రతి మనిషిని కలుస్తాను. ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నా పరిష్కరిస్తాం. అంటే మాకు వచ్చిన వార్తల ప్రకారం కొంతమంది గంజా బ్యాచ్ కూడా పూర్తిసారి ఈ సందు గొంతుల్లో అంటే వాహనం స్పీడ్గా ఎక్కువ వచ్చి ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి కూడా వస్తున్నారు. వాళ్ళ మీద ఎటువంటి చర్యలను తీసుకునే అవకాశం ఉంది? మీరు గత 5 సంవత్సరాలు చూశారు, గంజాయిని విస్తృతంగా పెంచి పోషించింది వాళ్ళే. మేము వచ్చిన తర్వాత నుంచి ఈగల్ టీమ్స్ పెట్టి ఎక్కడికక్కడ మాకు తెలిసిన మా సర్కిల్లో అంటే యూత్ను కూడా పెట్టి ఎక్కడికక్కడ ఉన్నాయో మొత్తం వాళ్ళకి ఈగల్ టీంకి ఇస్తూ ఉక్కుపాదం మోపుతున్నాం. ఇప్పుడు చాలా వరకు తగ్గింది, 90% తగ్గింది. ఇంకా ఉన్న 10% కూడా పూర్తిగా తుడిచేస్తాము. తిరుపతిని గంజాయి రహితంగా చేస్తాం. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద ఏదైతే తిరుపతిలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో జేబీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కార్యకర్త తిరుగుతున్నారు. అయితే మొత్తం కూడా తిరుపతి సందుగొందుల్లో కూడా టీడీపీ కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా ఇంట్లో ఉన్న వారు ప్రతి ఒక్కరు కూడా జేబీ శ్రీనివాస్కి హారతలు పడుతున్న విషయం అయితే చెప్తున్నారు. మరోపక్క ఏదైతే ఇంటి సమస్యలు ఏదన్నా డ్రైనేజ్ కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా వాటర్ సమస్యలను అవన్నీ కూడా తన నోటీస్కి వచ్చాయి. అవన్నీ కూడా త్వరలోనే వెంటనే పరిష్కరిస్తూ కూడా ముందుకెళ్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంతేకాకుండా తిరుపతిని గంజాయి రహిత ప్రాంతంగా తీర్చిదిద్దే విధంగానే ముందుకు పాలన అంతా ఉంటుందనేసి కూడా జేబీ శ్రీనివాస్ చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ జయప్రకాష్, కిరణ్, 99 టీవీ తిరుపతి.